నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. తులసివనంలో గంజాయి మొక్క మొలిచింది. మహిళా సాధికారతకు అండగా ఉండాల్సిన అధికారి అభినవ కీచకుడిగా మారాడు. డ్వాక్రా మహిళల శ్రమను దోచుకోవడమే కాకుండా వారి ఆత్మ గౌరవంతో ఆడుకుంటున్నాడు. గుడ్లవల్లేరు మండలంలో డ్వాక్రా అధికారి సాగిస్తున్న కామలీలలు. వసూళ్ల పర్వం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అడిగినంత ఇవ్వకపోతే అల్టిమేట్, మాట వినకపోతే వేతనాల్లో కోత. అసలు ఈ కార్యాలయంలో ఏం జరుగుతోంది? ఆ అధికారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేదెవరు? దీనిపై మా ప్రతినిధి అందిస్తున్న సమగ్ర కథనం ఇప్పుడు చూద్దాం. అతను బాధ్యతాయుతమైన అధికారి, కానీ అతని ముసుగులో ఉన్నది మాత్రం ఒక వసూలు రాజా. గుడ్లవల్లేరు మండలంలో డ్వాక్రా రుణం కావాలంటే ఆ అధికారికి కప్పం కట్టాల్సిందే. ప్రభుత్వం ఇచ్చే ప్రతి పైసలోనూ తన వాటా ఉండాలని కక్కుర్తి పడుతున్నాడు ఆ అవినీతి తిమింగల. బ్యాంకు లీకేజీ రుణం 2000, స్త్రీనిధి రుణం 1000 రూపాయలు, సామూహిక పెట్టుబడి నిధి 500. చూసారుగా, పేద మహిళల అభివృద్ధి కోసం ఇచ్చే రుణాల్లో కూడా ఈ అధికారి ఫిక్స్డ్ రేట్లు పెట్టేశాడు. కొంతమంది బుక్ కీపర్లను తన ఏజెంట్లుగా మార్చుకొని ఈ దందా నడుపుతున్నాడు. కేవలం వసూళ్లతో ఆగితే అది అవినీతి, కానీ ఇతను అంతకు మించి బరితెగించాడు. మంచితనం ముసుగులో మహిళలు లొంగ తీసుకోవడం, ఆఫీసుల్లోనే రాసలీలలు సాగించడం ఈయన గారి నిత్యకృత్యం. తమ మాట వినని చిరుద్యోగులపై ప్రతాపం చూపిస్తున్నాడు ఈ అధికారి. నన్ను బదిలీ చేస్తే ఇంకో చోట ఉద్యోగం చేసుకుంటాను, కానీ మిమ్మల్ని పంపితే మీ గతేంటి అంటూ బుక్ కీపర్లను బెదిరిస్తున్నాడు. మండలంలోని 41 మంది బుక్ కీపర్లలో తన దారికి రాని 9 మందికి 3 నెలలుగా జీతాలు నిలిపివేశాడు. సర్వర్ సమస్యలను సాకుగా చూపిస్తూ వారి కడుపు కొడుతున్నాడు. ఆఫీసుకు వచ్చే మహిళలను లాడ్జికి వచ్చినట్లు స్టైల్ గా వచ్చారు అంటూ పరుష పదజాలంతో దూషిస్తూ కీచకుడిలా ప్రవర్తిస్తున్నాడు. డ్వాక్రా కార్యాలయం వైపు వెళ్లాలంటేనే మహిళలు హడలెత్తిపోతున్నారు. బయటకు చెప్పుకోలేక, లోపల భరించలేక నరకయాత్ర అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ కామ పిశాచిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. గుడ్లవల్లేరులో వసూల్ రాజా. డబ్బులు మాకివ్వాలి. అన్యాయం జరిగిందని ప్రజల ఆవేదన. న్యాయం కావాలి.